యెషయా గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 6వ వచనాలు చదువుకున్నాం. ఇక్కడ జెరుబ్బాబెలును అడ్డగించుచున్న పర్వతము ఏంటి అనేది మొదటి మాట ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని పనికి అడ్డుగా నిలబడిన మొదటి అడ్డు ఏంటి అని అంటే, ఇక్కడ మనం చదువుకున్న ఈ యెషయా గ్రంథంలో 4వ అధ్యాయంలో 1 నుండి 6వ వచనం వరకు ఏం జరిగిందో నేను మీతో కొన్ని పొడి మాటల్లో చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు దేవుని మందిరమును దేవుని కొరకు కట్టాలని దేవుడు కోరుకోలేదు, కానీ మనుషుడే కోరుకున్నాడు. దావీదు రాజు ఆశపడ్డాడు. ఏం ఆశపడ్డాడు? నేను రాజభవంతిలో నివసిస్తూ ఉంటే దేవుడు డేరాల మధ్య నివసిస్తూ ఉన్నాడు, ఒక గొప్ప మందిరాన్ని నేను కట్టాలి అని ఆయన ఆశపడ్డాడు. అయితే మొదటి మందిరము ఎవరి కాలంలో కట్టబడిందంటే సొలొమోను కాలంలో కట్టబడింది. ఎవరి కాలంలో కట్టబడింది? సొలొమోను యొక్క కాలంలో కట్టబడింది. ఈ మందిరము ఎంత కాలము నిలిచి ఉన్నదంటే 370 సంవత్సరాలు నిలబడి ఉంది. 370 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 957 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 586 సంవత్సరం వరకు ఈ మందిరము అలా నిలిచి ఉంది. అయితే నెబుకద్నెజరు రాజు ఈ ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చి దేవుని యొక్క మందిరాన్ని, మొదటి మందిరాన్ని కూల్చివేసేసాడు. అయితే రెండవ మందిరాన్ని కట్టడానికి జెరుబ్బాబెలు యెహోషువ లేపబడి యెహోషువ దేవుని మందిరం కట్టడానికి పూనుకున్నారు. దేవుని మందిరాన్ని 500 క్రీస్తు పూర్వం 516 సంవత్సరంలో దేవుని మందిరాన్ని పూర్తి చేశారు. అయితే ఇక్కడ ఈ రెండవ మందిరం కట్టుచూ ఉన్నప్పుడు ఈ రెండవ మందిరానికి అంత ఈజీగా జరగలేదు. మొదటి మందిరానికి అయితే సమృద్ధి అయిన సంపద, సమృద్ధి అయిన ధనము, సమృద్ధి అయిన కలప, సమృద్ధి అయిన మనుషులు, మందిరానికి నిర్మాణానికి కావలసిన అన్ని వసతులు ఉన్నాయి. కానీ రెండవ మందిరానికి ఏమి లేవండి. వారు దాస్యము నుండి వచ్చారు. వారికి ఇల్లు లేదు, వారికి సంపద లేదు. వారు దాస్యం నుండి వచ్చిన వారు దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు దాదాపు పని వారితో సహా 50,000 మంది ఉన్నారు. దేవుని మందిరం కట్టడానికి మంది బలము లేదు, దేవుని మందిరం కట్టడానికి ధన బలము లేదు. ఈ ప్రాబ్లంతో కాకుండా కొంతమంది అక్కడికి వచ్చి మేము మీతో కలిసి మందిరం కడతాము అని అడిగారు. ఎవరు? కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్నవారు కొంతమంది వచ్చి మేము కూడా నీతో పాటు మందిరాన్ని కడతాము అని అన్నారంట. అని అంటే యెహోషువ, జెరుబ్బాబెలు, మీరు మాతో మందిరం కట్టాల్సిన అవసరం లేదు, మేము మా జనాంగము మేము ఒకటిగా చేరి దేవుని మందిరాన్ని కట్టుకుంటాం అని అన్నారు. ఇప్పుడు వీరు వచ్చి అయ్యా మేము మీకు సహాయం చేస్తాం, అయ్యా మేము మిమ్మల్ని ఆదుకుంటాం అని అంటే ఎవరైనా వద్దంటామా? దేవుని మందిరానికి సహాయంగా ఉంటారు కదా, దేవుని మందిరానికి అండగా ఉంటారు కదా, నిర్మాణం పూర్తవుతుంది కదా అని ఎవరైనా అనుకుంటాం. కానీ వీళ్ళు అన్నారు, వద్దు, మీరు వద్దు, మేము కొద్ది వారమైనా మేమే దేవుని పని చేస్తాం, మేము కొద్ది వారమైనా మేమే దేవుని పనిని జరిగిస్తాం అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు తెలుసా? వీరు ఆ మాట కొద్ది వారైనా కానీ వీరు దేవుని పనిని మేమే చేస్తామని ఎందుకు అంటున్నారు తెలుసా? ఈ ప్రజలు ఎవరయ్యా అంటే వీరు సమరయులు. సమరయులు అని అంటే వీరు సంకరి జాతి ప్రజలు. ఎవరు వీరు? సంకరి జాతి ప్రజలు. వీరు దేవుడంటే భక్తి కలిగిన వారు. మనం చదువుకున్న ఈ 4వ అధ్యాయంలో వీరు దేవుని యందు భయం కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు ఏ దేశం నుండి చెరగా తీసుకొని రాబడ్డారో, ఏ దేశం నుండి ఇక్కడకు తరలి వచ్చారో వారి యొక్క దేవతలను కూడా వారితో పాటు తెచ్చుకొని వారి దేవతలను పూజిస్తూ ఉన్నారు. దేవుడిని పూజిస్తామంటున్నారు, దేవతలను
పూజిస్తామంటున్నారు. ఏమంటున్నారు వీళ్ళు? దేవుడిని పూజిస్తామంటున్నారు, దేవతలను పూజిస్తామంటున్నారు. ఇలా దేవుడిని పూజిస్తూ దేవతలను పూజిస్తూ ఈ జనాంగము వచ్చి మేము మీకు సహాయం చేస్తాము అని అంటే, మేము మీకు సహాయం చేస్తామంటే వీళ్ళు అంటున్నారు, వద్దు, మీరు మాకు సహాయం చేయొద్దు అని అన్నారు. ఎందుకన్నారు తెలుసా? దేవుని పని, దేవుని మందిర నిర్మాణపు పని పరిశుద్ధమైనది. పరిశుద్ధులు మాత్రమే కట్టాలి. ఎవరు కట్టాలి? పరిశుద్ధమైన ఆ పరిశుద్ధులు మాత్రమే కట్టాలి. దేవుని నమ్మిన వారు మాత్రమే కట్టాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనములో మనం చూసుకుంటే ఇక్కడ ఏమని ఉందంటే, అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వా, ఆమాతు, సెపర్యాయిము అను తన దేశముల నుండి జనులను రప్పించి ఇశ్రాయేలీయుల వారికి మారుగా షోమ్రోను పట్టణములో ఉంచెను. షోమ్రోను పట్టణము ఇంకొక మాట ఏంటి అని అంటే సమరయ పట్టణము. షోమ్రోను పట్టణం అన్నా సమరయ పట్టణం అన్నా ఒకటే, దానికి 2 పేర్లు. ఈ సమరయ పట్టణంలో కొంతమందిని ఇశ్రాయేలీయులకు ప్రతిగా ఎవరు ఉంచారంట? ఇదిగో ఇక్కడ చెప్పబడిన ప్రాంతంలో ఉన్న వారిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టారంట. ఎవరు? అష్షూరు రాజు. అష్షూరు రాజు అక్కడ పెట్టారు కాబట్టి వాళ్ళకి యెహోవా దేవుని గురించి తెలుసు, ఆ యెహోవా దేవుని యొక్క గొప్పతనం గురించి తెలుసు. ఆయన మేము నమ్ముతామంటాం, ఆయన మేము పూజిస్తామంటారు. కానీ వారు విగ్రహాలను మాత్రము వారు విడిచిపెట్టారు. మనకి ఇది అర్థం కావాలి అని అంటే, యేసుక్రీస్తు ఎండవేళ సమయంలో బావి దగ్గర ఒక స్త్రీని కలుసుకున్నాడు. ఎవరు ఆ స్త్రీ? సమరయ స్త్రీ. యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, అమ్మా, నీవు ఈ దేవుని విశ్వసిస్తున్నావు, ఈ దేవుని నమ్ముకున్నావు అని అంటున్నావు. అయితే ఈ దేవుని ఆరాధించడానికి ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో యెరూషలేములోనైనను పర్వతముల మీదనైనను దేవుని ఆరాధించరు కానీ ఆత్మతోను సత్యముతోను ఆరాధించు కాలము, ఆత్మ సంబంధమైన మందిరము ఆ కాలము వచ్చుచున్నది. ఆ కాలంలో ఆత్మ సంబంధమైన మందిరము అధిక మహిమ చేత మానవుల మధ్య ఉండి మనుషులందరూ ఆ మందిరాలుగా మారి దేవుని ఆరాధించే కాలం వస్తుందమ్మా అని చెప్పినప్పుడు ఈమె యేసుక్రీస్తు యొక్క మాటలలో ఒక మాట పట్టుకొని, అయ్యా, నీవిచ్చే నీళ్లు త్రాగితే నేను దప్పిక కొనను అని అంటున్నావు కాబట్టి నాకు ఆ నీళ్ళు ఇవ్వయ్యా, నేను ఆ నీళ్లు తాగుతాను అని అన్నది. అని అంటే ఈ స్త్రీ, దేవుడు అన్నాడు, అమ్మా, నీకు 5 పెనిమిటిలు ఉన్నారు. ఎంతమంది? 5రా 4రా? 5 పెనిమిటిలు. యేసుక్రీస్తు భర్తల గురించి మాట్లాడట్లా. ఆమె 5 మంది పెళ్లి చేసుకుంది అని చెప్పట్లేదు యేసుక్రీస్తు. నీవు ఇప్పటి వరకు 5 దేవతలను పూజించావు, 5 విగ్రహాలను పూజించావు, ఇప్పుడు కూడా ఇంకొక కొత్త పూజను ప్రారంభించావు. నీ విగ్రహారాధనను విడిచిపెట్టకుండా దేవుడిచ్చి వరములను ఎలా పొందుకుంటావు, దేవుని పనిలో ఎలా నిలబడతావు అని ఈ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడిన సందర్భము. సమరయులు దేవుడిని నమ్ముతారు, తర్వాత విగ్రహాలను నమ్ముతారు. వీరు దేవుని పనిని చేస్తాము అని అంటే దేవుని సేవకుడు వద్దు అని ఎందుకు అంటాడంటే, మిశ్రమ విశ్వాసము ఎక్కడికి రాకూడదు? దేవుని సంఘంలోనికి రాకూడదు. ఏంటంట? మిశ్రమ విశ్వాసము. అటు ఇటు ఉండే భక్తి, అటు ఇటు ఉండే విశ్వాసము, అటు ఇటు ఉండే నామకార్థమైన క్రైస్తవత్వము, అటు ఇటు ఉండే దేవుడు మెచ్చని భక్తి. నిబంధనలో దేవుని వాక్యము ఏం చెబుతుంది? ఉంటే నువ్వు చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా నువ్వు ఉండవద్దు.
ఒకవేళ నులివెచ్చనిగా ఉన్నావా, నీ ముఖం మీద నులివెచ్చని స్థితి దేవుడు కోరుకోవట్లేదు. ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. ఉంటే అటైనా ఉండు, లేదా ఇటైనా ఉండు. అటు ఇటు కాకుండా ఉండి మిశ్రమ విశ్వాసముతో దేవుని పని నేను చేస్తాను, దేవుని మందిరములో దేవుని కొరకు నేను ముందుకు వెళతాను అని అంటే దేవుడు అంటున్నాడు వద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? వద్దు అంటున్నాడు. దేవుని పని ఎలా చేయాలి అంటే దేవుని బిడ్డలు పూర్తిగా దేవునికి అప్పగింపబడి ఆత్మ సంబంధులుగా మారి ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణమును కొరకు దేవుని పనిలో విశ్వాసులమైన మనము వాడబడాలి.